సార్ నిన్నటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మోహన్ బాబు, మంచు మనోజ్‌ని కొట్టారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. అసలు ఏంటి వీళ్ళ మధ్య గొడవ ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత రాద్ధాంతం అయింది? గొడవలు అనేవి ఇప్పుడు కాదు ఇది. గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా ఒక వీడియో చూసాము. విష్ణు వెళ్ళి మంచు మనోజ్‌కి సంబంధించినటువంటి వాళ్ళ పైన దాడి చేశాడని చెప్పి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. దాని తర్వాత అది ప్రాంక్ అని చెప్పేసి విష్ణుకు సంబంధించిన టీం ఒక వీడియో రియాలిటీ షో అని చెప్పేసి రకరకాల వీడియోలు బయటికి రావడం అయితే జరుగుతుంది. బట్ ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే ఉందని అయితే ఎస్టాబ్లిష్ అయ్యింది ఆ టైంలో. బట్ నిన్న చూసుకున్నట్టయితే మనం అందిన వార్త నిన్న పోలీసులకి 100కి ఒక కాల్ వచ్చింది. మంచు మనోజ్ని మాట్లాడుతున్నాను, నాకు మన మోహన్ బాబు సంబంధించిన వ్యక్తులు లేకపోతే విజయనికేతన్కి సంబంధించినటువంటి వినాయక్ అనే వ్యక్తి నా పైన దాడి చేశాడు అని చెప్పేసి కాల్ వచ్చిందని చెప్పేసి జల్లపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు అదే మంచు మనోజ్ ఇప్పుడు ఉంటున్నారు అక్కడ ఆ హౌస్కి వెళ్ళడం జరిగింది పోలీసులు. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలీ 100కి మళ్ళీ మోహన్ బాబు సంబంధించినటువంటి ఒక ఫోన్ వెళ్ళి ఇది రివర్స్లో మా పైన దాడి చేశారని చెప్పేసి ఒక ఫోన్ వెళ్ళిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడైతే ఘర్షణ వాతావరణం అయితే ఉంది, గొడవ అయితే జరిగింది. జలపల్లిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కొంచెం 3-4 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఉంటుంది అనమాట, అది జలపల్లి అని చెప్పేసి. అక్కడ ఇంటి దగ్గర ఇష్యూ జరిగింది, గొడవ జరిగింది. ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకపోయినా కానీ 100కి వెళ్ళడం ద్వారా పోలీసులు అక్కడికి వెళ్ళారు. తర్వాత ఫ్యామిలీ గొడవ, అది ఫ్యామిలీ ఇష్యూస్ మేము చూసుకుంటామని చెప్పేసి పోలీసులను పంపించేసిన సందర్భం అయితే ఉంది. రిటర్న్గా ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. బట్ నిన్న సడన్గా ఈ ఊహాగానాలకి పులి స్టాప్ పెడుతూ మోహన్ బాబు సంబంధించిన పిఆర్ టీము అలాంటిది ఏమీ లేదు, ఊహాగాన కథనాలు వేయకండి అని చెప్పేసి ఒక ప్రెస్ మెసేజ్ లాగా పెట్టడం జరిగింది పిఆర్ టీం. సరే, ఇది ఊహాగానాలా లేకపోతే ఏం జరిగింది అనేది పక్కన పెడితే సాయంత్రానికి మంచు మనోజు వైఫ్ మౌనికతో కలిపి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో అతను నడుస్తున్నప్పుడు కాస్త అప్పు ఉన్నప్పుడు నడవలేని పరిస్థితి అనమాట. కాలికి ఏదో గాయమైంది అని చెప్పి తెలుస్తుంది వీడియో చూస్తే మనకి. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో టెస్టులు చేయడం జరిగింది. తనకి కాలికి సంబంధించి గాయం ఒకటి, దాని తర్వాత పొట్టలో ఒక గాయం ఉందని చెప్పేసి డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి బయటికి వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ పడ్డారు. వీళ్ళిద్దరికి సంబంధించిన గొడవ జరిగింది. ఈ టైంలో విష్ణు ఇండియాలో లేడు. సో విష్ణు వెళ్ళి మనోజ్ దగ్గర కలుస్తారు. మనోజ్కి ఇంటికి విష్ణు వెళ్తున్నాడు అని చెప్పేసి వార్త అంటే స్పెక్యులేట్ అవుతుంది. మనోజ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు విష్ణు అంటే, మళ్ళీ గొడవ పట్టడానికి వెళ్తున్నారా లేకపోతే గొడవని పరిష్కరించడానికి వెళ్తున్నారా, తమ్ముడికి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, అసలు వీరిద్దరికి అసలు గొడవ ఎక్కడ జరిగింది? గతంలో మోహన్ బాబు గారు మాట్లాడుతూ నా 3 పిల్లలకి నా ఆస్తులు సమానంగా ఇస్తానన్న సందర్భంలో అయితే 1-2 సందర్భాల్లో విన్నాము, చూసాం మనం. ఆ రకంగానే ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయినాయి. ఎవరి పేరు మీద వాళ్ళకి ఆస్తులు పెట్టేశారని చెప్పేసి కూడా మనకు వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ జరిగింది, మనోజ్ కను మోహన్ బాబు గారికి అభిప్రాయ భేదం ఎక్కడ వచ్చిందని చెప్పేసి రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి బయటికి. వీళ్ళకి మోహన్ బాబు గారు ఉన్నటువంటి ఆస్తులు అనుకోవచ్చు, లేకపోతే విలువైన ఆస్తి అనుకోవచ్చు. విద్యానికేతన సంస్థలు ఉన్నాయి, తిరుపతిలో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ మోహన్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా యూనివర్సిటీ రన్ అవుతుంది. ఆ ట్రస్ట్లో విద్యానికేతన్లో మంచు మనోజ్ కూడా వన్ ఆఫ్ ది మెంబరుగా ఉన్నారు, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో. ఆ మంచు మనోజ్కి లాస్ట్ టైము విద్యానికేతన్కి సంబంధించి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారనో లేకపోతే విద్యానికేతన్కి సంబంధించిన కాంట్రవర్సీ వచ్చినప్పుడు మనోజ్ మాట్లాడుతూ నేను కూడా ఒక మెంబర్నే, దాంట్లో నాకు ఉంది, హక్కు ఉంది, నేను మాట్లాడతానన్న టోన్లో మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళకి ఫ్యామిలీకి బాగా దూరం పెరిగింది అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి బయటికి. ఈ స్పెక్యులేషన్స్ అయితే రావడం జరుగుతుంది. యూనివర్సిటీ సంబంధించినటువంటి విషయంలోనే తండ్రి కొడుకులకి గొడవ అయింది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవుతుంది బయట. బట్ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది, అది ఒక్క విషయమేనా లేకపోతే ఒక్కొక్కటి పెరుగుతూ ఇష్యూ ఇంత దాకా వచ్చిందా అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప ఇది ఎక్కడ కూడా రాదు. ఎక్కడ కూడా ఎవరికి తెలిసిన వార్తలు, కరెక్ట్గా తెలిసిన వార్త అయితే కాదు నాకు తెలిసి. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరు వాళ్ళు ఆర్టికల్స్ వేస్తున్నారు. సో ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి కానీ విష్ణు టీంకి సంబంధించి కానీ ఎవరు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది వర్షన్ బయటికి చెప్తే తెలిసేది ఏంటంటే, పర్ఫెక్ట్గా ఏం జరిగిందని తెలియాలంటే బయటికి మనోజ్ నోరు విప్పాలి. మనోజ్ బయటకు వచ్చి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది,
నన్ను ఇలా కొట్టారు, లేకపోతే నాకు ఈ రకమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చి తను మాట్లాడితే తప్ప అసలు జరిగిన విషయం ఏంటనేది ఎవరికి తెలియదు. ఓకే. బట్ ఎంతో కొంత గొడవలు ఉన్నాయనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. 2 సంవత్సరాల క్రితం చూసాం మనం. ఒక సారథి అని చెప్పేసి మనోజ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి విష్ణు దాడి చేశాడని వీడియో బయటికి రావడం జరిగింది. మనోజ్ వాయిస్ కూడా ఉంది ఆ వీడియోలో విష్ణు ఉన్నారు, సారథి ఉన్నారు, గజ అని ఒక మోహన్ బాబు గారి కాంపౌండ్ వ్యక్తి ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు అందరూ కూడా మాట్లాడుకున్నారు, ప్రతి ఇంట్లో ఉండేదే, బట్ సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళ విషయాలు బయటికి ఎక్కువ భూతద్దంలో కనపడుతున్నాయని చాలామంది మాట్లాడారు. అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో గొడవలు ఉన్నాయి, ఏ ఫ్యామిలీలో గొడవలు లేదు, ఒక్క కడుపును పెట్టిన అన్నదమ్ములే గొడవ పడుతున్నారు అనే సామెత టోన్లో మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. మనకి 5 వేళ్ళే ఒక రకంగా ఉండవనే సామెత కూడా సేయింగ్ కూడా ఉంది. సో అభిప్రాయ భేదాలు రావటం కామను, బట్ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోయి కలిసి ఉండటం బెటర్ అని చాలా మంది చెప్తుంటారు. బట్ వీళ్ళు ఆస్తుల దగ్గర గొడవ పడేలా, లేకపోతే ఈగో క్లాషెసా, ఏ విషయంలో ఎక్కువ గొడవ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట. ప్రస్తుతానికి ఈ కుటుంబం అయితే జల్లపల్లిలో మంచు మనోజ్ ఉంటున్నారు. ఇంతవరకు విష్ణు మోహన్ బాబు కూడా అక్కడే ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మంచు విష్ణు ప్లస్ మోహన్ బాబు గారు ఇద్దరు కూడా ఫిల్మ్నగర్లో ఒక హౌస్ ఉంది వాళ్ళకి, అక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇంకొక ఫిల్మ్నగర్లో హౌస్ ఏమో లక్ష్మి గారికి ఇచ్చారు. లక్ష్మి గారు ఇప్పుడు బొంబాయిలో ఉంటున్నారు. తను వర్క్ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ముంబై ఇండస్ట్రీలో బాలీవుడ్కి సంబంధించిన కొన్ని వర్క్లు చేస్తున్నారు ఆమె. సో ఆమె అక్కడ ఉంటున్నారు. విష్ణు అయితే ఇక్కడ ఉంటున్నారు. అక్కడ జల్పల్లిలో ఉన్న హౌస్లోనే మనోజ్ వాళ్ళ వైఫ్తో కలిసి అక్కడ ఉంటున్నారు అనమాట. ఈ కుటుంబం మంచు ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంది. బట్ మంచు ఫ్యామిలీ విషయానికి వచ్చినట్టయితే ఆ ఫ్యామిలీకి గతంలో చూసుకుంటే మోహన్ బాబు గారే ఆయన ఆర్థికంగా స్థిరపడటానికి ఆయన సంపాదించిన ఆస్తి మాత్రమే ప్రస్తుతానికి ఉంది అక్కడ. మోహన్ బాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మా నాన్నగారు నేను కష్టపడి పని చేసుకున్నాము అని చెప్పేసి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా బలంగా లేము మేము, నేను కష్టపడి రూపాయి పైస కూడబెట్టుకుని మనం సంపాదించుకునే ఆస్తులు అని చెప్పేసి అది ఉందన్నమాట. తన స్వహార్జితం కాబట్టి తను ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటనేది ఆయన ఇష్టం. అది తాత నుంచి సంక్రమించిన ఆస్తో లేకపోతే తరతరాల వస్తున్న ఆస్తులు అయితే అవి కాస్త ఎవరికి వాళ్ళు ఫైట్ చేసుకునే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ పూర్తిగా అయితే ఆయన నిర్ణయం ప్రకారమే ఎక్కువ మెజారిటీ ఆయనకే ఉంటుంది. కాబట్టి ఆస్తుల విషయమా లేకపోతే ఈగో క్లాషా, ఈ రెండు అయితే క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉంది. నిన్నటి నుంచి అయితే ఇష్యూ అయితే బాగా నడుస్తుంది. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అన్ని ప్లాట్ఫామ్ మీద మంచు కుటుంబంలో వివాదాలు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, వార్తలు అయితే ప్రచురిస్తూ ఉన్నారు. మంచు మనోజు వీడియోలో కనపడ్డాడు, హాస్పిటల్కి మీడియా వెళ్ళడం జరిగింది. ఆ వీడియోలో కనపడ్డ దగ్గర నుంచి ఈ వార్తలకైతే బలం చేకూరింది. బట్ ఏం జరిగింది అనేది రాతపూర్వకంగా మనోజ్ కంప్లైంట్ ఇస్తే కానీ మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. విష్ణు ఈ గొడవని సర్దుమణిగలు చేస్తారా లేకపోతే ఇంకా గొడవ పెద్దదవుతుందనేది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.